అత్యంత ప్రాధాన్యం గల అంశంగా చేయాల్సిన సాగునీటి రంగం పూర్తిగా చతికిలబడిపోయింది. శతాబ్దాల కరువు పీడిత రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న అంతులేని నిర్లక్ష్యం ఒక రకంగా రాయలసీమ పాలిట పెనుశాపంగా పరిణమించింది. రాయలసీమ ప్రాజెక్టులకు మేము మా 5 సంవత్సరాల కాలంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం 2,011 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాడు. 12,441 కోట్లు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి చేసిన 2,000 కోట్లు ఎక్కడ? ఒక్కసారి ఆలోచన చేయమని ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారే రాయలసీమ ప్రాజెక్టులు, ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రాజెక్టుల పనులను పరిగెత్తించడానికి 5 ఏళ్ల కాలంలో 35 సార్లు పర్యటనలు చేసి కాలువల వెంబడి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడికక్కడే సమీక్షలు చేసి కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను ఒకచోట సమావేశపరిచి ఎక్కడ ఏ ఇబ్బంది వల్ల ఈ పనులు ఆగిపోయినాయో తెలుసుకొని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేశాడు. అట్లాగే దాదాపు 43 సార్లు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు రాయలసీమ ప్రాజెక్టులపైన పర్యటనలు చేశాడు, సమీక్షలు చేశాడు. అధికారులందరినీ తీసుకెళ్ళి ప్రాజెక్టుల దగ్గర పనులను స్వయంగా పర్యవేక్షించి పనులను చురుగ్గా సాగేలా చర్యలు తీసుకున్నాడు. నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి, నేను రాయలసీమ బిడ్డ అని చెప్తా ఉంటావు. ఎన్నిసార్లు నువ్వు రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించావు? ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టులపైన సమీక్షలు చేశావు? లేదా నీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇప్పుడున్న అంబటి రాంబాబు కానీ ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించారు, పనులను స్వయంగా పర్యవేక్షించారు, అధికారులతో సమీక్షలు చేశారో చెప్పమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒట్టి మాటలు, మోసపు హామీలు, రాయలసీమ భావోద్వేగాలను రెచ్చగొట్టి తండ్రి కొడుకులు రాయలసీమ భవిష్యత్తుతో ఆటలాడుకున్నారు తప్ప రాయలసీమ ప్రయోజనాలను కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందాడని తెలుగుదేశం పార్టీగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, రాయలసీమ శాశ్వత దుర్భిక్ష నివారణ కార్యక్రమం కింద 23 ప్రాజెక్టులు చేపడతాం. 33,862 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ప్రాజెక్టులకు. ఇవన్నీ పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని ఆర్భాటపు ప్రకటనలు చేశావే జగన్ రెడ్డి. ఈ 23 ప్రాజెక్టులపైన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందా నీకని నేను అడుగుతా ఉన్నా. రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కింద నీ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎంత మేరకు పని జరిగింది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశావు, ఎన్ని ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి అయ్యేదానికి వెసులుబాటు ఉందో శ్వేతపత్రం ప్రకటించే ధైర్యం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. రాయలసీమ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఆలోచనల ఫలితంగా నేను రాయలసీమ దత్తపుత్రుడని చెప్పుకున్న నందమూరి తారక రామారావు గారు రాయలసీమ నుంచి కరువును శాశ్వతంగా పారదోలాలని ఒక గొప్ప ఆలోచన చేశాడు. దాని ఫలితంగానే హంద్రీనివా, గాలేరు నగరి, సుజల స్రవంతి పథకాలు రూపుదిద్దుకున్నాయి, ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మరి హంద్రీనివా, గాలేరు నగరి పరిస్థితి ఈరోజు ఏందో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఒక్క హంద్రీనివా ప్రాజెక్టుకే టీడీపీ హయాంలో
4188 కోట్లు ఖర్చు పెడితే ఇతను వచ్చి చేసిన ఖర్చు 515 కోట్లు. అంటే కర్నూలు, అనంతపురం, కడపలో కొంత భాగం, చిత్తూరు జిల్లాలకు తాగునీరు సాగునీరు ఇచ్చే హంద్రీనీవా పైన శ్రద్ధ లేనప్పుడు, అనంతపురం జిల్లా మనమన్ని హంద్రీనీవాలో 3000 క్యూసెక్కులు కూడా పారడం లేదు. నేను 2 దశల్లో 10,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతానని, మొదటి దశ కింద 6,000 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను విస్తరిస్తానని, దానికి ప్రత్యామ్నాయంగా మరో సమాంతర కాలువ నిర్మించి మొత్తం 10,000 క్యూసెక్కుల సామర్థ్యానికి హంద్రీనీవాను పెంచుతానన్నావే, ఎక్కడికి పోయింది నీ హామీ? ఎక్కడ పెంచావు నువ్వు? 2000 నువ్వు అధికారంలోకి వచ్చిన 2020లో ఒక జీవో ఇచ్చావు.